హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త వీడియో చేయబోతున్నాను. అంటే ఈరోజు నేను ఒక లెసన్ చదివి మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ ఆక్స్ఫోర్డ్ ఇన్ 6th క్లాస్ది పార్ట్ బి బుక్ అండి. సో ఇప్పుడు మీ దగ్గర ఉంటే మీరు ఆ పేజ్ నేను చెప్తాను మీకు. పేజ్ నెంబర్ లెసన్ ఉండేసి సారీ బెస్ట్ ఫ్రెండ్ సెక్షన్ 2 అనమాట. యూనిట్ 5 సెక్షన్ 2 179 పేజ్లో సారీ బెస్ట్ ఫ్రెండ్ అనే లెసన్ ఉంది. దాని గురించి మీకు చెప్తున్నాను. సో నౌ డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ హౌ మచ్ డూ యూ నో అబౌట్ ద డొమెస్టిక్ హెల్ప్ హూ వర్క్ ఇన్ యువర్ హోమ్. అంటే దీని అర్థం ఏమంటే నేను తెలుగులో చెప్తాను. సో మీ పార్ట్నర్తో డిస్కస్ చేసుకోండి. మీకు ఎంత డొమెస్టిక్ హెల్ప్ హూ వర్క్ ఇన్ యువర్ హోమ్ అంటే మెయిడ్స్, అంటే హూ వర్క్ ఇన్ యువర్ హోమ్ అంటే మెయిడ్స్, డ్రైవర్స్, ఫ్యామిలీ డ్రైవర్ అలా ఉండొచ్చు. సో వాళ్ళు ఏం పని చేస్తారని చెప్పమంటారు. ఆర్ యువర్ ఫ్యామిలీ డ్రైవర్ చెప్పాను మీకు. సో డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ దేర్ ఫ్యామిలీస్. మీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమన్నా తెలుసా? మళ్ళీ దేర్ పర్సనల్ లైఫ్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మీకు తెలుసా? హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ దేర్ హోమ్స్, వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళారా? Is it possible for you or consider to one of you these workers to be your best friend? మీరు సహించుతారా ఒక పని మనిషి అయినా, ఫ్యామిలీ డ్రైవర్ అయినా, ఎవరైనా మీ బెస్ట్ ఫ్రెండ్ చేసుకోగలుగుతారా అని వాళ్ళు అడుగుతుంది. సో రీడ్ నౌ అబౌట్ హౌ అ సోను, 6 years old boy who lives a fairly privileged అంటే fortunate or rich life యాక్సెప్ట్స్ అ పూర్ సర్వెంట్ గర్ల్ యాజ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. అంటే బాయ్ అంటే హిందీలో బాయ్ ఉండేసి మెయిడ్ సర్వెంట్, వాళ్ళ కూతురుతో ఆ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్. సో వితౌట్ బీయింగ్ కాన్షియస్ ఆర్ కన్సర్న్ అబౌట్ హర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ స్టేటస్, ఏది పట్టించుకోకుండా తన బ్యాక్గ్రౌండ్ కానీ స్టేటస్ కానీ బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను లెసన్ స్టార్ట్ చేసేస్తాను. ప్లీజ్ పుట్ యువర్ హెడ్ ఫోన్స్ ఫర్ యువర్ క్వాలిటీ. సో ఐఎమ్ గోనా స్టార్ట్. దే హ్యాడ్ జస్ట్ అరైవ్డ్ ఇన్ బాంబే. వాళ్ళు బాంబేకి ఇప్పుడే దిగారు. సో ద స్కూల్స్ వర్ స్టిల్ క్లోజ్ అంటే ఆన్లైన్. సో వెన్ మమ్మీ బిగిన్ టు గోయింగ్ టు ఆఫీస్ హీ స్టేడ్ అట్ హోమ్ బై హిమ్సెల్ఫ్. తన మమ్మీ అంటే సోను వాళ్ళ మమ్మీ, 6 years old బాయ్ వాళ్ళ మమ్మీ, వాళ్ళిద్దరూ అయ్యారు బాంబేకి. సో స్కూల్స్ ఆన్లైన్. సో వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళబోతుంది. సో తను ఒక్కడే ఇంట్లో ఉంటాడనమాట. అఫ్ కోర్స్ మమ్మీ వాజ్ నాట్ హ్యాపీ టు లీవ్ హిమ్ అలోన్, బట్ వాట్ ఎల్స్ కుడ్ షీ డూ? అవును, అఫ్ కోర్స్ మమ్మీ తన్ని ఇంట్లో వదలలేదు. ఎందుకంటే తను ఒక 6 years old బాయ్, తనకేం తెలీదు. తన్ని ఒక్కరిని ఇంట్లో వదలలేరు. సో ఏం చేయగలదు అమ్మ? ఆఫ్టర్ ఆల్ దే హ్యాడ్ కమ్ టు బాంబే సో దట్ దే వాంట్ టు గో టు ఆఫీస్. సో తను ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ హీ అంటే ఎవరు? సోను ఆల్సో న్యూ దట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ పప్పాస్ డెత్ అంటే వాళ్ళ నాన్న చనిపోయారు, వాళ్ళ మమ్మీ ఏ ఆఫీస్ని కుడెంట్ ఫైండ్ హర్ ఆఫీసర్స్. సో సోను ఎక్స్ప్లెయిన్ టు మమ్మీ, తను ఎక్స్ప్లెయిన్ చేశాడు వాళ్ళ మమ్మీకి. లుక్, ఐఎమ్ నాట్ స్మాల్ ఎనీమోర్. చూడు, నేను ఇంకా 6 years old కాదు. ఐఎమ్ నాట్ స్మాల్ ఎనీమోర్. నేను 7 years old నిండుతుంది నాకు. సో నేను చూసుకోగలుగుతాను. బట్ ఆఫ్ కోర్స్ దట్ డిడెంట్ మేక్ హిస్ ఫియర్స్ గో అవే. తన భయాలు వెళ్ళలేవు. సో అప్పుడు ఇన్ ఢిల్లీ దెర్ వేర్ ఆల్సో సో మెనీ పీపుల్. దాదా దాది అంటే ఎవరు? తాత, నానమ్మ. సో చాచా చాచి అంటే అమ్మమ్మ, తాత. ఆల్ ఈస్ కజిన్స్, తన అన్నలు, చెల్లెళ్ళు వాళ్ళు. అండ్ ద నైబర్స్ అంటే పక్కన ఇల్లులో నైబర్స్. మమ్మీ ఆల్వేస్ గివ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. తను మమ్మీ ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటుంది వెళ్ళేటప్పుడు. ఇలా ఎవ్వరు తలుపు కొట్టినా తీయద్దు, ట్రస్ట్ అవ్వద్దు, మళ్ళీ ఓన్లీ బాయ్ ఎక్సెప్ట్ బాయ్ అంటే ఎవరు? మేడ్ సర్వెంట్. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేది. ఒక్కొక్క బాయ్ కోసమే తలుపు తీ, ఇంకెవ్వరికి చేయొద్దు. బేటా డోంట్ ఓపెన్ ద డోర్ ఎక్సెప్ట్ ఫర్ బాయ్. బేటా అంటే ఎవరు? సన్ అంటే సోను. సో డోంట్ లీన్ అవుట్ ఆఫ్ ద బాల్కనీలో తొంగి చూడొద్దు.
అండ్ డోంట్ టర్న్ ఆన్ ద గ్యాస్ని ఆన్ చేయొద్దు. బీ షూర్ టు హ్యావ్ లంచ్ ఆన్ టైం. లంచ్ ఆన్ టైం తిను. బట్ ఆఫ్టర్ మమ్మీ లెఫ్ట్ హీ ఫెల్ట్ టెరిబిల్లీ లోన్లీ. తన మమ్మీ లీవ్ అయిపోయినప్పుడు తను ఇంకా బాధగా ఉంటుంది. హీ వాట్స్ టీవీ ఫర్ ఎ లైవ్. తను టీవీ చూస్తూ ఉంటాడు కొంచెం. మళ్ళీ తను అందరినీ బాల్కనీలో నుంచి చూస్తాడు, అంటే తొంగి చూడకుండా. దెన్ హీ వుడ్ లుక్ డౌన్ టు సీ వాట్ వాస్ హ్యాపింగ్ బిలో ఆన్ ద రోడ్. కార్స్ వెళ్తున్నప్పుడు, బైక్స్ వెళ్తున్నప్పుడు దాన్ని చూస్తూ టైంపాస్ అవుతుందంట. అండ్ దెన్ ఈటింగ్ అండ్ దెన్ స్లీపింగ్ అండ్ వాట్ ఎల్స్ వాస్ దేర్ టు డూ అలోన్. తను రీచ్ చేస్తాడు, నిద్రపోతాడు, ఇంకా ఏముంటుంది అని తను అనుకుంటున్నాడు. ఇంకా లిటిల్ ఆఫ్టర్ మమ్మీ లెఫ్ట్ బాయ్ వుడ్ కమ్. తన మమ్మీ లెఫ్ట్ అదే ఆఫీస్కి వెళ్తుంది, మళ్ళీ మేడ్ సర్వెంట్ వస్తుంది. అండ్ వెన్ హర్ వర్క్ వాస్ ఫినిష్ షీ టూ లెఫ్ట్. తన వర్క్ అయిపోయినాక, తన పని అయిపోయినాక తను కూడా వెళ్ళిపోతుంది. సో ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ నెక్స్ట్ డోర్ యాజ్ వెల్. ద పీపుల్ హూ లివ్ దేర్ వేర్ ఆల్ అవే ఆల్ డే. తను ఎప్పుడు కానీ డోర్లో మనకు కెమెరా ఉంటుందన్నమాట, దాంట్లో నుంచి చూస్తూ ఉంటాడు ఎవరెవరు వెళ్తున్నారు అని. ద పీపుల్ హూ లివ్ దేర్ వేర్ అవే ఆల్ ద డే. అక్కడ పీపుల్ ఉండేవాళ్ళు ఎప్పుడు ఆ డోర్ వైపే చూస్తూ ఉంటారు. వెన్ మమ్మీ రిటర్న్ ఇన్ ద ఈవినింగ్, తన మమ్మీ వచ్చేసింది. షీ వుడ్ టేక్ సోను ఫర్ ఎ వాక్. తను కింద అపార్ట్మెంట్లో వాకింగ్కి వెళ్తూ ఉంటాడు. బట్ షీ వుడ్ బీ టూ టైర్డ్ టు ఆన్సర్ హిస్ క్వశ్చన్స్. తను ఒక క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూనే ఉంటాడు. తన క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది, వాళ్ళ మమ్మీ ఆన్సర్ చేయలేదు. ఆల్దో సోను వుడ్ స్టిల్ హ్యావ్ హిట్స్ 2 క్వశ్చన్స్ టు ఆస్క్. తనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ మమ్మీతో తను ఉండడు. సో తనకి మైండ్లోని క్వశ్చన్స్ రీడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు తన క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు, వాళ్ళ మమ్మీ ఆన్సర్ చేయలేదు. సో మళ్ళీ హీ వుడ్ అండర్స్టాండ్ దట్ మమ్మీ వాస్ టయర్డ్ అండ్ బికమ్ సైలెంట్. తన మమ్మీ చాలా టయర్డ్గా ఉంది అండ్ సైలెంట్గా ఉంది. వన్ డే బాయ్ బ్రాట్ హర్ లిటిల్ గర్ల్ అలాంగ్. తన కూతుర్ని తీసుకొని వచ్చింది. సో షీ సెడ్ టు హర్ స్టర్న్లీ అంటే ఏంటి ఇక్కడ, ఫర్మ్లీ అండ్ సీరియస్లీ. సో షీ సెడ్ టు హర్ sternly. I repeat the word sternly. Can I repeat again? And with spelling sternly. Sternly. The meaning is firmly and seriously. She looked seriously. Stay there and not a word out of you. Boy began to sweeping and swabbing. అంటే తను ఇల్లు ఊడ్చడం, మాపేయడం అన్నీ జరుగుతుంది. So we will turn the page to 180. The little girl crouched in her corner silently. Crouched అంటే ఏంటి, bent low, close to the ground, with legs and అంటే ఇలా కూర్చోవడం, kneel down ఇలా. So legs and arms close to the body. See Rahman's illustration above. ఇక్కడ మీరు చూడగలుగుతారు. I will show the image. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ రహీమన్ ఏ పోస్ట్లో ఉందని. సో యూ కెన్ సీ హియర్, ఈ పోస్ట్లో ఉంది, అంటే నీల్ డౌన్ ఇది. సో ఇక్కడ మీనింగ్స్ ఉంటాయి కింద డౌన్లో, ఇక్కడ మీరు చదవచ్చు. సో ఇప్పుడు విల్ కంటిన్యూ. సో షీ వాస్ టెరిబిల్లీ థిన్. అంటే తను చాలా బక్కగా ఉంటుంది, అంటే థిన్. అండ్ నాట్ వెరీ క్లీన్, అంటే తను ఎప్పుడు క్లీన్గా ఉండదు. వాట్స్ యువర్ నేమ్ అని తను అడిగాడు, అంటే నీ పేరేంటి. ద లిటిల్ గర్ల్ జస్ట్ లుక్డ్ ఫ్రైటన్. తన భయంతో తను చూసింది ఇలా కిందకుంటే ఇలా స్లోగా తను చూసింది. అర్రే టెల్ మీ యువర్ నేమ్ అని తను అడిగాడు. బాయ్ స్కోల్డర్ హర్. బాయ్ అంటే ఎవరు, మేడ్ సర్వెంట్. డిడ్ంట్ యూ హియర్, నీకు వినిపించట్లేదా. ద బాబా వాంట్స్ టు నో యువర్ నేమ్, టెల్ హిమ్ అట్ వన్స్. బాబా అంటే ఎవరు అంటే ఆ ఓనర్స్ని బాబా అంటారు. సో టెల్ హిమ్ అట్ వన్స్, ఒక్కసారి చెప్పు. రహీమన్, షీ విస్పర్. అంటే అలా రహీమన్ అలా అన్నది. సో డిడ్ యూ గో టు స్కూల్,
అని తను అడిగాడు. నో అని అంటాను నేను. షీ లుక్ హర్ హెడ్. నో అన్నాను. వై నాట్? ఐ విల్ బీ గోయింగ్ టు స్కూల్ సూన్, వెరీ బిగ్ వన్ అని మళ్ళీ తను అంటాడు. సో బాయ్ సైడ్ అంటే మెయిడ్ చెప్పింది. హౌ కెన్ షీ గో టు స్కూల్ బాబా? షీ డస్ ఆల్ ద హౌస్ వర్క్. తను అన్ని ఇల్లు పనులు చేస్తుంది. తను అడిగాడు ద హౌస్ వర్క్, బట్ షీ స్టిల్ స్మాల్. ఏంటి ఇంటి పనులు చేస్తున్నారు కానీ తను ఇంకా చిన్నది కదా. సోను వాంటెడ్ టు టేక్ హర్ టు హిస్ రూమ్ అండ్ షో హర్ హిస్ టాయ్స్ అండ్ బుక్స్, బట్ షీ రిఫ్యూజ్ టు బర్డ్స్. బర్డ్స్ అంటే ఏంటి ఇక్కడ? మూవ్. ఐ రిపీట్ ద వర్డ్ బర్డ్స్. ఐ విల్ స్పెల్ అవుట్ ద స్పెల్లింగ్ BUDGA. Birds. The meaning is move. Birds. Finally, Sonu brought some of his toys to where she sat. She looked at them then when Bai wasn't about to leave. తను ఆ బుక్స్ని టాయ్స్ని చూస్తూ ఉంది. సో అప్పుడు పని మంచి ఇల్లు పనులు అయిపోయినాక వెళ్ళబోతుంది. సో మళ్ళీ సోను సెడ్ క్విక్లీ, ప్లీజ్ బ్రింగ్ హర్ టు అగైన్ టుమారో. తన్ని రేపు కూడా తీసుకున్నాండి అని సోను సెడ్. బాయ్ జస్ట్ స్మైల్డ్ అండ్ వెంట్ టు ద డోర్. ఇలా స్మైల్ చేసి తన డోర్కి వెళ్ళిపోయింది. డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి వెళ్తుంది. బట్ రహీమన్ టర్న్ బ్యాక్ టు లుక్ అట్ సోను. అంటే ఇలా చూసింది, లుక్ అట్ హర్ సోను. అండ్ ద డోర్ క్లోజ్డ్ అండ్ సోను ర్యాన్ టు ద బాల్కనీ టు వేవ్ బాయ్ బాయ్. తను డోర్ క్లోజ్ చేయకుండానే బాల్కనీలోకి వెళ్ళి బాయ్ బాయ్ అని చెప్పేదానికి వెళ్ళాడు. రహీమన్ లుక్డ్ అప్ బట్ డిడ్ంట్ వేవ్ బ్యాక్. ఇలా చూసింది, ఇలా అనలేదు. సో షీ హస్ రివిక్డ్. దట్ ఈవినింగ్ సోను హ్యాడ్ సో మచ్ టెల్ టు వెల్ మమ్మీ. తను తన మమ్మీకి ఇలా చెప్తున్నాడు. యాజ్ మమ్మీ లుక్డ్ అట్ హర్ ఎక్సైటెడ్ ఫేసెస్ త్రూ స్టక్ హర్. షీ సెడ్ సంథింగ్ టు బాయ్ ఆన్ సండే. తను మెయిడ్ సర్వెంట్కి ఏమో సండే చెప్తుంది. వెన్ షీ వాస్ హోమ్ అండ్ ఆఫ్టర్ దట్ రహీమన్ కేమ్ విత్ హర్ మదర్ ఎవ్రీడే. అప్పటి నుంచి రహీమన్ తన మదర్తో ఎప్పుడు వస్తూ ఉంటుంది. షీ నో లాంగర్ క్రౌచ్డ్ సైలెంట్లీ బై ద డోర్. క్రౌచ్డ్ అంటే చెప్పాను కదా, బెంట్లో అంటే కార్నర్లో ఇలా కూర్చుంటుంది. ఇలా కూర్చుంటుంది కార్నర్లో. సో ఇప్పుడు క్రౌచ్డ్. మళ్ళీ నౌ షీ వుడ్ కమ్ ఇన్ టు హిస్ రూమ్ అండ్ లుక్ అట్ హిస్ టాయ్స్ అండ్ బుక్స్. తను తన రూమ్లోకి వెళ్ళి తన టాయ్స్ని బుక్స్ని చూస్తూ ఉంటుంది. సో మళ్ళీ యాజ్ మమ్మీ సోను వుడ్ టెల్ హర్ వాట్ వాస్ ఇన్ ద బుక్స్. తను బుక్లో ఏమేమి ఉన్నాయో తనకు చెప్తాను. అంటే నేను మీకు ఎలా చెప్తానో అలా వాళ్ళకి చెప్తారు. సో మీరు అనుకోవద్దండి, మీరు అంటే రహీమాన్లా కాదు, నేను చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ వాజ్ ఇన్ ద బుక్స్ ఆర్ దే వుడ్ ప్లే విత్ ద టాయ్స్. వెన్ దే గాట్ టైర్డ్ ఆఫ్ దాట్ దే వుడ్ మేక్ కైండ్స్ ఆఫ్ న్యూ గేమ్స్. తను ఎప్పుడు వాళ్ళిద్దరు బోర్గా ఉంటుందో వాళ్ళు కొత్త న్యూ గేమ్స్ని తయారు చేస్తూ ఉంటారు. రహీమన్ బిగన్ టు అరైవ్ ఇన్ క్లీన్ క్లోత్స్. అప్పటి నుంచి రహీమన్ మంచి క్లోత్స్ అంటే గుడ్డలతో వస్తుంటుంది. సో మళ్ళీ హర్ హెయిర్ వాజ్ నీట్లీ ఆయిల్డ్. అంటే తన హెయిర్ ఫుల్ ఆఫ్ ఆయిల్గా ఉంటుంది, ఆయిల్ పెట్టి ఉంటుంది. అండ్ ప్లేటెడ్ అంటే ఏంది? వీవింగ్ అంటే ఇలా క్లిప్స్ పెట్టేది, క్లిప్స్. దే వుడ్ ఈట్ లంచ్ టుగెదర్. వాళ్ళిద్దరూ లంచ్ని ఒకేసారి చేస్తారు. బాయ్ వుడ్ బ్రింగ్ రహీమాన్ ఇన్ ద మార్నింగ్ అండ్ పికప్ హర్ అట్ ఈవినింగ్. తను మార్నింగ్ అంటే పొద్దున్న తీసుకొని వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం తీసుకొని వస్తుంది. ఆఫ్టర్ షీ హ్యాడ్ క్లీన్ ఆల్ ద హోమ్స్ ఇన్ ద కాలనీ. తను అన్ని హోమ్స్ని క్లీన్ చేసినాక కాలనీలో మళ్ళీ తను తీసుకొని వెళ్తుంది. నౌ దే ఫ్లూ ఫర్ సోను. ఫ్లై ఫ్లౌ అది ఓ టెన్స్. పాస్ట్ పార్టిసిపల్ ప్రెజెంట్. అండ్ ఇన్ ద వింకింగ్ Sonu in the winkling of an eye. It seemed the day was gone. Sonu and Rahman would talk to each other for hours. వాళ్ళిద్దరూ హవర్స్కి మాట్లాడుతూనే ఉంటారు. సో మళ్ళీ he told her all his secrets. తన సీక్రెట్స్ అన్నీ తనకు చెప్తూ ఉంటుంది.
how he was going to be an engine driver, how his father had been the best in the world. తన ఫాదర్ ఒక ఇంజిన్ డ్రైవర్, తనలాగా వీడు కూడా అంటే సోను కూడా ఇంజిన్ డ్రైవర్గా మారాలనుకుంటున్నాడు. అండ్ ఆల్ అబౌట్ హిస్ లవ్ హోమ్ ఇన్ ఢిల్లీ, తన హోమ్ని ఢిల్లీలో గుర్తు తెచ్చుకుంటాడు. ఎవ్రీథింగ్. డూ నో మమ్మీ, ఐ ఆమ్ రహీమన్స్ బెస్ట్ ఫ్రెండ్ తను అన్నాడు. హీ టోల్డ్ హిస్ మదర్ వెన్ షీ కేమ్ హోమ్, అండ్ వెన్ ఐ బికమ్ అన్ ఇంజిన్ డ్రైవర్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ అవర్ రైట్స్ ఆల్ టైమ్. తన ఇంజిన్ డ్రైవర్ అయ్యాక తనకి చాలా రైట్స్ ఇస్తాడంట. సో మళ్ళీ ద హాలిడేస్ వర్ ఆల్మోస్ట్ ఓవర్. ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ద మంత్ మమ్మీ గేవ్ సమ్ మనీ టు సోను యాజ్ షీ వాస్ లీవింగ్. తనకి అంటే రహీమన్కి మమ్మీ డబ్బులు ఇస్తూ ఉంది వెన్ షీ వాస్ లీవింగ్. కీప్ దిస్ కేర్ఫుల్లీ వెన్ బాయ్ కమ్స్, అంటే పని మనిషి వచ్చాక గివ్ ఇట్ టు హర్, అంటే మీ మమ్మీ వచ్చాక ఇచ్చేయండి. ఇట్స్ హర్ శాలరీ, తన శాలరీ అది. దెన్ టేకింగ్ అవుట్ సమ్ మోర్ రూపీ నోట్స్ అండ్ దిస్ ఈస్ రహీమన్స్. వై రహీమన్స్ మమ్మీ సోను ఆస్క్డ్. వై వెల్ డజంట్ షీ కమ్ హియర్ ఎవ్రీ డే టు ప్లే విత్ యూ, స్మైల్డ్ మమ్మీ. తను వస్తున్న నీ దగ్గరికి రోజు నీతో ఆడుకునేదానికి అని ఇలా స్మైల్ చేస్తుంది. వాట్ డిడ్ రహీమన్ ప్లే విత్ హిమ్ బికాస్ మమ్మీ బేడ్ హర్ టు. తను ఏం ఆడుతుంది అంటే తను నా దగ్గర నుంచి మనీ తీసుకుంది. సో షీ వాజంట్ రియలీ హీస్ బెస్ట్ ఫ్రెండ్. తను నీ బెస్ట్ ఫ్రెండా? షీ డిడెంట్ కమ్ బికాస్ షీ లైక్డ్ హిమ్. తను రాదు ఎందుకంటే తనని ఇష్టపడుతుంది. బట్ ఓన్లీ ఫర్ మనీ, అంటే మనీ కోసము. సోను ఫెల్ట్ యాజ్ ఇఫ్ సమ్వన్ హ్యాడ్ స్లాప్డ్ హిమ్. వెన్ రహీమన్ అరైవ్ సోను సైడ్ ఇన్ అన్ అన్ఫ్రెండ్లీ వాయిస్. అంటే సోనుకు తెలిసిపోయింది అంటే వాళ్ళ మమ్మీ మనీ ఇచ్చేది ఆ అమ్మాయికి. మళ్ళీ సోను సైడ్ ఇన్ అన్ఫ్రెండ్లీ వాయిస్, టేక్ ఇట్ ద మనీ యూ ఎర్న్. బట్ ఇట్ వాస్ పని మనిషి, మీట్ సర్వెంట్ హూ క్విక్లీ గ్రాబ్డ్ ద మనీ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్. తన హ్యాండ్స్ నుంచి డబ్బులు తీసుకునేస్తాడు. దట్ డే సోను డిడ్ నాట్ స్పీక్ టు రహీమన్ ఆర్ ప్లే విత్ హర్. తను ఆ రోజు నుంచి రహీమన్తో అసలు ఆడుకోవట్లేదు, మాట్లాడట్లేదు. హీ వెంట్ విత్ హిస్ బుక్స్ టు హిస్ ఓన్ కార్నర్. తన కార్నర్లోకి వెళ్ళి తన బుక్స్ని ఓపెన్ చేసుకొని చదువుతుంటాడు. వెన్ రహీమన్ ప్లేఫుల్లీ ట్రైడ్ టు స్నాచ్ హిస్ బుక్ అవే. తన బలంతో ఆ బుక్ని ఇలా లాక్కుంటుంది తన నుంచి. హీ ఫ్లూ అట్ హర్, డోంట్ టచ్ ఇట్. తను లాక్కున్నాడు, నువ్వు డోంట్ టచ్ ఇట్ అని. యూ కాంట్ రీడ్ ఆర్ రైట్, స్టూపిడ్ అని అన్నాడు. నువ్వు రీడ్ చేయకూడదు, రైట్ చేయకూడదు, నువ్వు ఒక దరిద్రం, స్టూపిడ్. రహీమన్ సెయిడ్ నథింగ్. తను ఏం చెప్పలేదు. షీ జస్ట్ గేజ్డ్ అట్ హిమ్ విత్ ఆల్ హర్ సోల్ ఇన్ హర్ ఐస్. గేజ్డ్ అంటే ఏంది? లుక్డ్. ఐ రిపీట్ ద వర్డ్ గేజ్డ్. యు స్పెల్ GAZED, gazed, looked. So turn the page 182. When mummy came home in the evening, Sonu wouldn't speak to her either. మమ్మీ ఇంటికి రాగానే సోను తనతో కూడా మాట్లాడు. The next day was Sunday and mummy had asked Rahiman to come on that day. She wanted to take both children to the beach. సో ఆ రోజు రహీమన్కి చెప్పింది, నువ్వు ఆ రోజు రా, నేను మీ ఇద్దరిని బీచ్కి తోడుకొని పోతున్నాను అని. సోను వాజ్ స్టిల్ యాంగ్రీ. హీ వాక్డ్ అవే ఫ్రమ్ మమ్మీ అండ్ రహీమన్ వితౌట్ సేయింగ్ అ వర్డ్. A cool breeze was blowing. The waves roared in the background, and every children were playing in the shiny sand. Some were making sandal castles. Why don't you make sandal castles too? said mummy. అంటే మమ్మీ వాళ్ళిద్దరికి చెప్పింది. So Sonu and Rahiman settled down on the sand. వాళ్ళిద్దరూ శాండ్ పైన కూర్చున్నారు. అండ్ ఈచ్ బిగన్ టు మేక్ అ సపరేట్ క్యాస్టిల్. అంటే వాళ్ళిద్దరూ
ఒకే క్యాజిల్ చేయట్లేదు, సపరేట్ క్యాజిల్ చేస్తున్నారు. సో రహీమన్స్ క్యాజిల్ వాస్ రెడీ. రహీమన్స్ క్యాజిల్ వాస్ రెడీ అంటే తన క్యాజిల్ ఎప్పుడో అయిపోయింది. సో దిస్ ఈజ్ ద క్యాజిల్ అంటే ఇది అంటే బీచ్లో బిల్డింగ్స్ చేస్తారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్. సోను హ్యాడ్ టు అడ్మిట్ టు హిమ్సెల్ఫ్. అది చాలా అందంగా ఉంది. షబాష్ రెహమాన్, ఇట్స్ లవ్లీ సైడ్ మమ్మీ. షబాష్ రెహమాన్, ఇది చాలా బాగుంది. సోను సాఫ్ట్ మేడ్ క్యాజిల్ రిమైన్డ్ అన్నోటిస్డ్. సోను చేసిన క్యాజిల్ అన్నోటీస్ అయిపోయింది. తన మనీ తీసుకున్నాక సోను అంటాడు, అండ్ దెన్ మమ్మీ ప్రైజెస్ హర్ నాట్ మీ అని. హిస్ యాంగర్ బాయిల్డ్ ఓవర్. తన యాంగర్ ఇంకా ఎక్కువ అయిపోయింది. హీ గాటప్. తను లేచి రహీమన్ క్యాజువల్ వైపు వెళ్ళి దానిపైన కాలేసేసింది. అంటే అది కూలిపోయింది. తను లౌడ్ సాబ్ అంటే ఏంటి? SOB. ఐ రిపీట్ ద వర్డ్ సాబ్. క్రయింగ్ షౌట్ ఆఫ్ సర్ప్రైజ్. హీస్ గోన్ అండ్ బ్రోకెన్ మై బ్యూటిఫుల్ హౌస్. తను వచ్చి నా బ్యూటిఫుల్ హౌస్ని పగలగొట్టేశాడు. సోను ఫెల్ట్ డిజీ అంటే ఏంటి? హెల్త్ ఈస్ హ్యాంగ్రీ. ఐ రిపీట్ ద వర్డ్ డిజీ. DIZZY. నేను ఇప్పుడు చెప్పిన వర్డ్స్ అన్నీ కొంచెం నోట్ డౌన్ చేసుకుని మీనింగ్స్ లాగా ఉంటుందన్నమాట, మీకు ఎప్పుడన్నా యూస్ అవుతుంది. విత్ యాంగర్ హీ బిగిన్ టు జంప్ అబౌట్ ఆన్ హర్ హౌస్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ గోన్ మ్యాడ్. There goes your beautiful house, see. There was a fight, of course. The two children scratched and hit each other, mummy. వాళ్ళిద్దరూ కొట్లాడుతున్నారు. మమ్మీ చూసింది. వాళ్ళ ఇద్దరిని మమ్మీ ఇలా లాగింది. ఆఫ్టర్ షీ హ్యాడ్ కామ్ దెమ్ డౌన్, షీ టుక్ ఈచ్ క్వైట్లీ బై ద ఆర్మ్ అండ్ లెడ్ దెమ్ హోమ్. ఇలా పట్టుకొని తన హోమ్కి తీసుకొని వెళ్ళిపోయింది, తన ఇల్లుకి. సో షీ ట్రై టు గెట్ దెమ్ టు వేకప్, బట్ నీదర్ సోను నార్ రహీమన్ వుడ్ లిసన్ టు హర్. వాళ్ళిద్దరూ ఎవ్వరూ వాళ్ళ మమ్మీ మాటని లిసన్ కారండి. దట్ ఈవినింగ్ మమ్మీ వుడ్ టాక్ టు సోను. ఆ సాయంత్రం మమ్మీ సోనుతో మాట్లాడట్లేదు. సోను డిడ్ంట్ గివ్ హిమ్ డిన్నర్. తనకి డిన్నరు ఇవ్వట్లేదంట. ఎవరు? మమ్మీ ఇవ్వట్లేదు సోనికి. అండ్ షీ డిడెంట్ ఈట్ ఎదర్. తను కూడా తినలేదు. నెక్స్ట్ మార్నింగ్ ఒక పొద్దున్న సోను చూశాడు, సేమ్ మూడ్లో ఉంది. హీ గివెన్ టు మర్చర్ అంటే MUTTR మర్చర్. ఐ రిపీట్ ద వర్డ్ మటర్. ఐ విల్ టెల్ ద మీనింగ్. మటర్ అంటే ఏంటి? Give him an audible voice and or advice. Mutter అంటే give a audible voice and horrible voice. First she takes out her money, then you praise her house. తను తన మనీని తీసుకొని వెళ్ళిపోయింది. then you praised her. తన ప్రైజ్ చేసింది హౌస్. అండ్ యూ డిడెంట్ గివ్ మీ డిన్నర్. అబ్బాయి నాకెందుకు డిన్నర్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడవా అని అన్నాడు. హీ ఫెల్ట్ హీ వాజ్ గోయింగ్ టు క్రై. తను అనుకున్నది తను ఏడ్ చేస్తాడు ఇన్ ఎనీ మూమెంట్ ఆర్ మినిట్. హీ స్టోట్ యాచిడ్ విత్ ద ఎఫర్ట్ బట్ సమ్ హౌ హీ మేనేజ్ నాట్ టు క్రై. సో ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి 183 లాస్ట్ పేజ్కి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు యాజ్ మమ్మీ వాజ్ లివింగ్ ఫర్ ద ఆఫీస్. మమ్మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఓ మాట చెప్పింది, నేను సర్వెంట్ హౌస్కి వెళ్తున్నాను అని చెప్తాను, నేను రహీమాన్ని ఇంకెప్పటికీ నేను రమ్మన్నను అని చెప్తుంది. మళ్ళీ నువ్వు తన ఫ్రెండ్ కాదు అండ్ నువ్వు ఒక ఎనిమి, తనకి నువ్వు ఒక ఎనిమి. అండ్ వెన్ హీ హర్డ్ మమ్మీ స్టోన్, తను ఇలా చూసి మమ్మీ గొంతు విన్నాడు.
ద ఫియర్స్ ఫైనలీ కమ్. టీయర్స్ అంటే ఏంటి? ఏడు అని ఏడ్చాడు. ఏడ్చి నౌ మమ్మీ ఆస్క్డ్ జెంట్లీ, సోను వై డిడ్ యూ బిహేవ్ సో బ్యాడ్లీ? వాట్ డిడ్ రహిమన్ డూ టు యూ? ఎందుకు అలా బిహేవ్ చేసినావు? రహిమన్ నిన్నేం చేసింది? సోను సోబ్డ్ యాంగ్రీలీ, ఐ థాట్ షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. తను అన్నాడు, తను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకొని నేను తను అన్నాను. కమ్ అండ్ సీ రహిమన్స్ హౌస్. తనని కమ్ అండ్ సీ రహిమన్స్ హౌస్. నువ్వు రహిమన్ వాళ్ళ ఇల్లు చూడు. I won't go to office. Go and wash your face. They went to a cluster. I repeat the word cluster. I will repeat the spelling. cluster. Cluster. A small group. Cluster of huts at the end of their lane. It was terribly smelly. చాలా కంపుగా ఉంది, డ్రైనేజ్ కంపు. There was garbage lying down in heaps everywhere. గార్బేజ్ పడిందనమాట ఎక్కడన్నా. క్రౌస్ పీక్డ్ ఎట్ ఇట్. మ్యాంగీ అంటే 7. మ్యాంగీ MANGY. మ్యాంగీ. I repeat the word మ్యాంగీ. Spelling MANGY. Shabby and unhealthy looking. Dogs sniffed it. Cats chased rats around it. A crowd of 30 or 40 women stood around the water tap. అంటే వాటర్ ట్యాంక్ వస్తుంది. మీరు అలా వైకుంఠపురం సినిమా చూస్తుంటారు, అల్లు అర్జున్ సాంగ్లో వాటర్ ట్యాంక్ వస్తుందన్నమాట. అలా వాటర్ ట్యాంకు. సో అప్పుడు అందరూ లేడీస్ అందరూ గుంపుగా నిల్చుకున్నారు వాటర్ ట్యాప్ దగ్గర, అంటే నీళ్ళు బిందెలో పట్టుకోమని. సో అప్పుడు అంటే అరౌండ్ ద వాటర్ ట్యాప్. మమ్మీ స్టార్డ్, వేర్ ఇస్ రహిమన్స్ మదర్? తను అడిగింది, ఎక్కడ రహిమన్ వాళ్ళ మదర్? షీ ఆస్క్డ్. బాయ్ ఎమర్జెడ్ ఫ్రమ్ ద క్రౌడ్. అంటే పని మనిషి క్రౌడ్ నుంచి వచ్చిందంటే ఆమె కూడా వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళింది. వేర్ ఇస్ రహిమన్ అని మమ్మీ అడిగింది. మళ్ళీ ఒక చిన్న ఇంట్లోకి తీసుకుపోయింది. అది చాలా డార్క్గా ఉంది, ప్లస్ చాలా కుడ్ హార్డ్లీ సీ. అండ్ ఎప్పుడు స్మోకీ కార్నర్, స్టవ్ అండ్ స్మోకీ కార్నర్. మళ్ళీ రహిమన్ టాన్ ఫ్లిటీ క్లోజ్ చేసుకొని ఉంది. తను స్లోగా లేచింది. అండ్ సీన్ అండ్ సోను. తన ఐస్ ఏడ్చి రెడ్గా అయిపోయింది. రహిమన్ సోను has came to her to say sorry. తను సారీ చెప్పేదానికి వస్తాడు. మీకు ఆ ఇమేజ్ చూపిస్తాను. సారీ చెప్పేదానికి వచ్చాడనమాట. మళ్ళీ చూపిస్తాను. నో వేర్ ఇస్ ద నీడ్ ఫర్ దట్? వద్దు దాని నీడ్ ఎక్కడుంది? మళ్ళీ బాయ్ క్విక్లీ బ్రోకిన్. బాయి వెళ్ళిపోయింది బయటికి. చిల్డ్రన్స్ ఓన్లీ క్వైర్లీ మేకింగ్ అప్ అంటే మేకప్ అంటే ఈ మేకప్ కాదు, అది వేరే మేకప్ మీనింగ్. నో బడీ మైండ్స్ అ ఫ్యూ ఫైట్స్ బిట్వీన్ ఫ్రెండ్స్. ఎవరు మైండ్ చేయలేరు, ఒక ఫైట్స్ ఉంటాయి బెస్ట్ ఫ్రెండ్స్కి. మళ్ళీ మమ్మీ అనింది, ఆ వర్డ్ మమ్మీ అనింది. బట్ వెన్ పీపుల్ స్టార్టెడ్ హేటింగ్ ఈచ్ అదర్, వాళ్ళిద్దరూ హేట్ అంటే హర్టింగ్ అవుతుంది. Then looking at Rahiman, she said, from tomorrow Sonu will be going to school. Rahiman can't go. Can't she? Yes, Mem Saab. Mem Saab ante owner or madam. We will use the money you gave to buy books and get her uniform stitched. Sonu turned to Mummy. Mummy was smiling her eyes on Rahiman's face. Then Sonu went to Rahiman. He put out his hand and touched her shoulder. ఇలా పట్టుకున్నాడు. And though he whispered, all of them could hear him say, sorry best friend. That is our title, sorry best friend. టైటిల్ ఏమంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ఎవరిని నిర్దేశించకూడదు, అందరినీ ఒకవైపుగా చూడాలి. సో ఈ పోయం రాసింది ఉండేసి హేమంత్ గీని రానడే. A bridge from
and translated from the Hindi by Shama Futeli. So now, హేమన్గిని రనేడే అండ్ ఆయన గురించి చదువుదాము. హేమన్గిని రనేడే అండ్ ఆగ్రా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ వాజ్ బ్రాటప్ ఇన్ ముంబై అండ్ ఇండోర్. షీ గాట్ తను ఒక అమ్మాయి కదా షీ గాట్ అసోసియేటెడ్ విత్ ఏఐఆర్ ఎయిర్ ఆల్ ఇండియా రేడియో ఇన్ హర్ కాలేజ్ డేస్. షీ స్టార్టెడ్ విత్ డూయింగ్ వాయిస్ ఓవర్స్ అంటే తను డబ్బింగ్ ఇస్తూ ఉంటుంది రేడియో అలా ఉందండి 3.5 అని అలాగా. అండ్ వెన్ టు ఆర్గనైజ్ అండ్ ప్రజెంట్ హిందీ ప్రోగ్రామ్స్. తన షోస్, తన మూవీస్, తన చిల్డ్రన్ అండ్ ఉమెన్ తన హిందీ ప్రోగ్రామ్స్ చేస్తుంది. షీ ఆల్సో మేడ్ కాంట్రిబ్యూషన్ టు ద ప్రోగ్రామ్స్ ఇన్ హిందీ, గుజరాతీ అండ్ ఇంగ్లీష్. షీ హాస్ రిటన్, డైరెక్టెడ్ అండ్ presented and even acted in many radio plays. Ranade has also written on women issues and stories for popular like popular magazines like Sarika and Dam Yug. Sarika and Dam Yug. I repeat the word Sarika and Dam Yug. You can go to the Google URL and search Sarika and Dam Yug. Her first novel, Anubhav, was published in 1996. So you enjoyed this story and video. If you have any doubts, please dislike the video. If you have doubts also, if you understand the lesson, please like, subscribe and share, please. That's all I want. Okay, I will end the video. This is your kindly Meena. Thank you.